గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ఎన్ఎస్సీఏ మొత్తం అట్టుడుకుతుంది. పోలీసుల బూట్ల చప్పుడుతో అక్కడ శబ్దాలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం రాత్రికి రాత్రి వందల జేసీబీలతో అడవి ప్రాంతానంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. చెట్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటే నెమళ్ళు జింకలు అక్కడ నుంచి తలదాచుకుంటున్నాయి అనేటువంటిది విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇది జాతీయ ఇష్యూగా మారుతూ ఉంది. బీజేపీ దీన్ని నేషనలైజ్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ వచ్చి 1.5 year కాలేదు. అనేక వివాదాలు. ఇప్పుడు మరొక వివాదం ఎన్ఎస్సీ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఏంది ఈ వివాదం? ఎందుకు ఇంత డెలికేట్ ఇష్యూని ప్రభుత్వం కరెక్ట్గా డీల్ చేయలేకపోతుంది? ఏం జరుగుతుంది? మీరు విద్యార్థి నాయకుడు. ప్రభుత్వం కరెక్ట్గా డీల్ చేయకపోతాం అనే దాన్ని నేను ఏకీభవించిన. ఎందుకోసం అంటే యూనివర్సిటీలో ఉన్న ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వీసీ కానీ రిజిస్టర్ కానీ విద్యార్థులను తప్పుదోవ పట్టించే విధంగా దీన్ని తీసుకుపోతా ఉన్నారన్న. మేము డే 1 నుంచి కూడా, అంటే ఏ రోజైతే ఈ ఇష్యూ రైజ్ అయిందో 12వ తారీఖు నుంచి కూడా మేము 12 మార్చికి టీజీఐఏసీ చైర్మన్ కలిసినాము. 15వ తారీఖు మేము మంత్రి శ్రీధర్ బాబు గారిని అసెంబ్లీలో కలిసినాము. దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేము వారి దగ్గర నుంచి తీసుకున్నామన్నా. ఆయన కూడా మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ భూమి ప్రభుత్వ భూమి, ఇది ఈ సుప్రీంకోర్టులో ఇట్లా మనకు వచ్చింది. ఈ భూమికి సంబంధించినటువంటి 400 ఎకరాలు ఆల్రెడీ మనం హిస్యూకి ఇచ్చేసినాము అని చెప్పి మాకు క్లియర్ కట్గా ఇచ్చిన ఆ మీటింగ్లో మేము కూడా ఆ రోజు చెప్పినాం. యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్స్ని రమ్మన్నాము. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘం ఎవరైతే గెలిచిరో ఏబీవీపీ వామపక్షాలు ఉన్నాయో వాళ్ళని రమ్మని చెప్పినాం. అయినా కూడా వాళ్ళు మీటింగ్కి రాకుండా వాంటెడ్లీ వాళ్ళ రాజకీయ మనుగడ కోసము వాళ్ళ విద్యార్థులందరినీ కూడా న్యూట్రల్గా ఎవరైతే ఉన్నారో ఒక కొత్త నెరేటివ్ క్రియేట్ చేసి తెలంగాణ గవర్నమెంటు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏదో ల్యాండ్ కబ్జా చేసేసారు, ల్యాండ్ గ్రాబింగ్ చేసారు, మన మొత్తాన్ని దోసుకుపోతారు అని చెప్పేసి ఏదైతే క్రియేట్ చేసారో దానికి అగెన్స్ట్గా ఆ రోజు నుంచి కూడా మేము ఎన్ఎస్ఏతో తరఫున మేము కొట్లాడుతూనే ఉన్నాం. క్లారిటీ తెచ్చే విధంగా ఉండనే ఉన్నాం అన్న. అంతవరకు ఓకే. అది ప్రభుత్వ భూమి అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో మాట్లాడారు. కానీ ఓకే, అక్కడ జింకలు లేవు, పులులు లేవు, వేరే జంతువులు లేవు, నెమ్మలు లేవు, కొన్ని గుంటనక్కలు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ కూడా పెద్ద ఎత్తున వివాదం అవుతుంది. స్టూడెంట్స్ బయటకు వచ్చి ఈ గుంటలక్క నివాసం దగ్గరికి రావద్దు అనేటువంటిది ఫాక్స్తో ఉన్నటువంటి ఫోటోలు ఆ ఫ్లెక్సీలు పట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ జీవరాశికి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ప్రొక్లైన్లు తీసుకుపోయి క్లీన్ చేస్తుంది. దానికి స్టూడెంట్ లీడర్గా వెంకటస్వామి ఏం చెప్తారు? ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా దాన్ని ఖండిస్తారా? క్లీన్ చేస్తున్నదని కొంత ఆగొచ్చుగా ప్రభుత్వానికి ఇంత తొందర? ముఖ్యమంత్రి గారు గుంట నక్కలు అని చెప్పేసి స్టూడెంట్స్ని అనలే అన్న. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, విద్యార్థులను ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా ట్రీట్ చేయలే, ఆ విధంగా ఆ మాట కూడా అనలే. గుంట నక్కలని ఎవరన్నా అన్నానంటే దీని ఇష్యూని బేస్ చేసుకొని దీన్ని రాజకీయంగా ఇంకొకలాగా లబ్ధి చేకూర్చుకోవాలనుకునే వాళ్ళని గుంట నక్కలని అన్నారు. ఈ దేశాన్ని అమ్మేసి అక్కడ కూర్చున్న రిజిస్టార్ని కూర్చోబెట్టి వాళ్ళతో ఆడిపించే వాళ్ళని గుంట నక్కలని అన్నారు. కానీ విద్యార్థులను ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా సంబోధించలే అన్న. సరే, మా మీద ఇప్పుడు కాదు గత 1 year నుంచి ఆ ఫాల్స్ ప్రాపగండా నడుస్తూనే ఉంది కాబట్టి సో ఇట్లాంటివి లైక్ అండ్ గోయింగ్ ఇన్ సోషల్ మీడియా ఏం చేస్తారు? ప్రొక్లైన్తో జేసీబీలతో సాఫ్ చేస్తారు. ఆ విషయంలో ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడిగా అది కరెక్టేనా అన్న? భూమే నీది కాదు. లీగల్ కానూన్ మాట మాట్లాడదాం. భూమే నీది కాదు. ఇప్పుడు నీకు క్లీన్ చేస్తే ఏముంది, ఇంకటి ఏముంది? నీకు అక్కడ క్లియర్గా అది హైదరాబాద్ లంగ్ స్పేస్, పర్యావరణం దెబ్బతింటుంది. ఉంటే తప్పేముంది? రాత్రికి రాత్రి జేసీబీలు పనిచేయాల్సిన అవసరం ఏముంది? కేవలం చెట్లను మాత్రమే తీసి నేను ఒక స్టూడెంట్గా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ క్యాంపస్ తోటి అటాచ్మెంట్స్ ఉంటాయి. అందరికీ బాధగా ఉంటుంది. ఈవెన్ నేను కూడా అక్కడ చాలా రోజులు పనిచేసిన, చాలా రోజులు అక్కడ ఉన్నా కాబట్టి నాకు కూడా బాధగా ఉంటుంది. నేను కాదంటలేను. కానీ ఇక్కడ మెయిన్ ఏవైతే ఉన్నాయో బఫేలో లేక్ కానీ, పికాక్ లేక్ కానీ, లేకపోతే మష్రూమ్ రాక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము సేవ్ చేస్తామని చెప్తున్నాం కదా. అమ్మేసిన తర్వాత ఎట్లా సేవ్ చేస్తారు? ప్రభుత్వం ఆక్షన్కి వెళ్తుంది, కోట్ల రూపాయలకు అమ్మేస్తుంది, తర్వాత ఎట్లా దాన్ని సేవ్ చేస్తారు? 100% దాంట్లో మేము డిమాండ్ తీసుకున్నాము. దాని గవర్నమెంట్ దానికి కట్టుబడి ఉందన్న. మీకు ఒక విషయం తెలుసా? టీజీఐఏసీ దగ్గర తప్ప వాళ్ళకి యూనివర్సిటీ దగ్గర బౌండరీసే లేవు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మ్యాపింగ్ చేస్తాం,
మ్యాపింగ్ చేసి ఆ మూడింటిని కాపాడుతాం, వైల్డ్ లైఫ్ని కాపాడుతామని చెప్తానే ఉంది క్లియర్గా. ఈరోజు కాదు డే వన్. ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెంకటస్వామి గారు, జింకలు లేవు అక్కడ అనేటువంటిది. జింకలు కనిపిస్తూ ఉన్నాయి, నెమలు కనిపిస్తూ ఉన్నాయి. జింకలు యూనివర్సిటీలలో ఉన్నాయన్న. ఈ 400 ఎకరాల్లో కూడా ఉన్నాయి కదా. సరే 400 ఎకరాలలో ఉండొచ్చు అక్కడ ఉన్నాయి. దాని విషయంలో సరే ఉంచు, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. జింకలు ఉన్నాయి, కొన్ని నెమళ్ళు ఉన్నాయి. సో 400 ఎకరాల్లో అంత జంగలే ఉందా అంటే జంగల్ కూడా లేదు. ఆడ పోయి ప్రత్యేకంగా చూసిన వాళ్ళకి దాని విషయం అర్థమవుతుంది. కాకపోతే చిన్నదాన్ని తీసుకుపోయి అంత అంశాన్ని ముఖ్యమంత్రి గారి మీద వేసి మొత్తం ఆయన మీద రాద్ధాంతంగా గవర్నమెంట్ మీద తీసుకుపోయేది మాత్రం కరెక్ట్ కాదన్న. ఇప్పుడు సరే అన్న, ఫర్ సపోజ్ అనుకుందాం, రామేశ్వరరావు గారికి మై హోమ్ అట్లనే ఉంచవచ్చు కదన్న, ఎందుకు ఇచ్చారు మరి? అది కూడా అడివే కదా. ఇప్పుడు హైటెక్ సిటీలో ఇన్ఆర్బిట్ పాల్ ముందున్నంతా కూడా అన్ని ఐటీ కంపెనీలకు ఎందుకు ఇచ్చారు? ఆడ కూడా అడవులు పెంచవచ్చు కదా. మై హోమ్ విహంగాకి వచ్చింది కాబట్టి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని వద్దనుకోరే కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, మీరు అదే తప్పు చేస్తారు, 400 ఎకరాలు గుంజుకుంటారు. మై హోమ్ విహంగ మీద చర్య తీసుకునేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అంత డేర్ స్టెప్ చేస్తుందా? మై హోమ్ విహంగాని కూలుస్తుందా? మై హోమ్ విహంగా గురించి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, పెద్దలు డిసిషన్ తీసుకుంటారన్న. ఆ డిసిషన్ తీసుకునే స్థాయి నాది కాదు. సో 100% ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటారు. ఇంకొక విషయం, ఇంకా మీరు ఏదో అంటా ఉన్నారన్న, మై హోమ్ విహంగాని కూలుస్తారా? అదే అంటున్నా, అది తీసుకుంటే గవర్నమెంట్ డిసిషన్స్ ఉంటాయి, ఆఫీషియల్స్ ఉంటారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ ఆ విధంగా పోతాయి. కానీ నేను నిర్ణయించే వ్యక్తిని కాదు, నాకు ఆ నిర్ణయం తీసుకున్నంత స్థాయి కూడా వ్యక్తిని కూడా నాకు కాదు, నాకు లేదు కూడా. అదొకటి. ఇంకోటి, విద్యార్థులు ఈ ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ని రివోక్ చేయాలి, వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఇంత పెద్ద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది మీరు విద్యార్థి నాయకుడిగా ఈ లాఠీ చార్జ్ పైన ఏం మాట్లాడుతారు? సార్ 25 సంవత్సరాల క్రితమే ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఆ ల్యాండ్ గురించి కాదు, లాఠీ చార్జ్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి ఇచ్చేసారు, దానికి రీప్లేస్మెంట్ అయిపోయింది. లాఠీ చార్జ్ చేస్తుందని మేము ఎన్ఎస్ఏ తరఫున ఖండిస్తున్నాం అన్న, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సింది కాదు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి నాయకుడిగా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు అంతకు మించి డబల్ తన్నులు తిన్నాం మేము. ఇంకా ఇప్పుడు లాఠీ చార్జ్ చేస్తుంది తప్పే కదా? 100% అది తప్పే, దాన్ని మేము కండెమ్ చేస్తున్నాము. ఆ విషయం మీద నేను శ్రీధరబాబు అన్న గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్న, ఇదైతే బ్రూటల్ బిహేవియర్ ఉందో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కూడా వాళ్ళు ఏదైనా ధర్నాలు చేసే హక్కు వాళ్ళకు ఉంటుందన్న. కానీ దీన్ని ఇంకొకలాగా రాంగ్ డైరెక్షన్ వెళ్తుందని చెప్పేసి మేము వారికి నేను ఫోన్ కాల్ త్రూ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఆయనకి కూడా నేను ఇష్యూని కూడా తీసుకుపోవడం జరిగింది. విద్యార్థి నాయకుడు కాబట్టి ఒకటి అడుగుతున్నాడు వెంకటస్వామి గారు, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం యూనివర్సిటీల భూములపైనే ఈ ప్రభుత్వ కన్ను ఉంది అనేటువంటిది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇప్పుడు ఎస్యూ యూనివర్సిటీ, నెక్స్ట్ ఫ్యూచర్లో ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ. సో వరుసగా వస్తారు, రెండింటికి వచ్చారు, మిగతా వారికి వస్తారు అనేటువంటి చర్చ విద్యార్థి లోకంలో ఉంది. క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి లోకంలో ఈ క్లెయిమ్ చేస్తలే అన్న. కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇదే కేటీఆర్ గారు వారి పార్టీ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే 9 సంవత్సరాల ముందు, నాయనా మీకేమీ రాజభోగాలు అనుభవిస్తారా, యూనివర్సిటీలో చదువుకోనికి వచ్చారా, ఇంకేమన్నా వచ్చిరా, వేల ఎకరాలు మీకు ఎందుకు అని చెప్పేసి అంశం మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఆ అంశాన్ని సోషల్ మీడియాలలో లేకపోతే గూగుల్లో యూట్యూబ్లో లేకుండా వీడియోలు మొత్తం తీసేసారన్న. అటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా మా గవర్నమెంట్ తీసుకోదు అన్న. మాకు అంతనే స్థితిశుద్ధి లేకపోయి ఉంటే ఈ స్కిల్ యూనివర్సిటీ ఎందుకు తీసుకొస్తుంటే. సరే, ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ని పాస్ చేశారు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంతకుముందు పాత గవర్నమెంట్ బిల్ పాస్ చేసి తలా తోకలేని బిల్లు. ఆ బిల్లు చూస్తే నేను నా లాంగ్వేజ్లో మాట్లాడలేను. ఎన్ని తప్పిదాలు ఉన్నాయంటే దాని గురించి కూడా మేము రాబోయే రోజుల్లో ఇది చేసుకుంటామన్నా. ఇంకోటి, గుంజుకునే అంత అవసరం లేదు. కాకపోతే ఒకవేళ హైకోర్టు ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేయాలనే ఆలోచన గవర్నమెంట్కి ఉంది. అక్కడ ఏదన్నా వస్తే దానికి మళ్ళీ ఇంకొక రీప్లేస్మెంట్గా ఇంకొక ఆప్షన్ తీసుకుంటారు. కానీ మేము గుంజేసుకుంటాం, తీసేసుకుంటాం అనే అట్లాంటివి కూడా స్కిల్ యూనివర్సిటీస్ పెట్టి, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ పెట్టి
కొత్తగా కోల్ మైనింగ్ యూనివర్సిటీ పెట్టి మెదక్లో కొత్త యూనివర్సిటీ ఇచ్చేసి వీసీలని కొత్తగా అపాయింట్మెంట్ చేసి ఇంత తీసుకుపోతుంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి బడ్జెట్ని పెంచి ఎడ్యుకేషన్ కమిషన్ని పెట్టి ఇంత విధంగా స్టూడెంట్ మధ్యలో పోతుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టగానే పక్కన ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయని చెప్పి ఒక ప్రాపగండా తయారు చేస్తారు. ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగానే ఇక్కడ విద్యార్థులకు ఇంకొకటి అయితే ఇంకొక తయారు చేస్తారు. ఇదంతా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసే విధంగా ఉందన్న. ఏ రోజైనా కూడా నిజంలాగానే ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసము యువత కోసము కట్టుబడి ఉందన్న. వాళ్ళ సంక్షేమం కోసమే పనిచేస్తుందని చెప్పి నేను విద్యార్థి లోకం కోసమే నిజంగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే, అంత చిత్తశుద్ధే ఉంటే హెచ్సియు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ప్రభుత్వం తరఫున మీరు కానీ ప్రభుత్వ మంత్రులు కానీ వెళ్ళే పరిస్థితి ఉందా? ప్రజెంట్ ఇట్లా సిచ్యువేషన్లో వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు వెళ్ళామన్నా? ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చు, మీరు వాళ్ళకి మద్దతు తెలిపారు. మీరు అధికారంలోకి రాగానే ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, కట్టడి. ఇక్కడ ఎస్సీ భూములకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు, ఆధారాలు ఉన్నాయి. ఓకే, ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన అమ్మాల్సిన అవసరం ఏముంది అనేటువంటి డిమాండ్. దీని గురించి చివరికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా అమ్ముతుండే కదన్న, ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్కి వాడుతుండే కదా. సిటీ నడిబొడ్డున ఉంది, గచ్చిబౌలి లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఒక 20,000 30,000 జాబులు లేకపోతే ఒక 50,000 జాబులు వస్తాయి. గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. లేకుండా అందరు జంగల్లో ఇప్పుడు నేను జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంటాను. మా బిగ్ బజార్ తర్వాత వెనకాల నుంచి అక్కడ వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 4 ఫాదర్స్ ల్యాండ్ అంటుంది. మాకు ఇచ్చేసారు. చాలామందికి అక్కడ ఇల్లులు కట్టుకొని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు ఏమైనా అయినాయి కానీ ఇచ్చేసారు. సరే వాళ్ళు లేదు నేను ఎవరికి ఇయ్యను, నా భూమి నాకే ఉండాలని అనుకుంటే వాళ్ళు ఏమవుతుండే, జంగల్ ఉంటుండేనా సీనియర్ కాలనీలో? అట్లా ఉండదన్న. డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి రాబోయే తరాల బట్టి ఆలోచనలు ఉంటాయి. కానీ అది ఏం చేయొద్దు, వీళ్ళు ఉన్నా కూడా అదే చేస్తుండే చేయకపోతున్న పక్కన విషయం. ఇప్పుడైతే శుద్ధపూస మాటలు మాట్లాడుతారు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా అది చేస్తుండే. ఇంకోటి మీరు అన్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినది అన్న. విద్యార్థి నాయకుడిగా, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ విషయాన్ని నేను ఖండించినాను అన్న. ఖచ్చితంగా దాన్ని ఖండించినాం. ఆ సర్క్యులర్ రిలీజ్ చేయకుండా ఉండాల్సింది. దాన్ని వెనకాల తీసుకోమని కూడా మేము డిమాండ్ చేసినాం. ఆడ బంద్ కూడా చేసినాం, ఆడ ధర్నా కూడా చేసినాం. నేను పోకపోవచ్చు కానీ మాకు అక్కడ యూనిట్ ఉంది, మాకు అక్కడ యూనివర్సిటీ అధ్యక్షుడు ఉండు, మాకు కమిటీ ఉంది, మాకు తతంగం అంతా ఉంది. అక్కడ అలా పనిచేసి ఇది ఉంది. దాన్ని నేను గాంధీ భవన్ ప్రెస్ మీట్లో కూడా నేను దాన్ని కండెమ్ చేసినాం. ఎస్, తెలంగాణ గొంతుక విద్యార్థులకి ఉస్మానియాలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, స్లోగన్లు చేయొద్దు అనేది అర్థం పడదాం లేని సర్క్యులర్ అన్నది. ఏ సర్క్యులర్ ఎవరి అజెండాలో ఎవరి ఆదేశాల మేరకు నడుస్తుంది, దాని వెనకాల ఎవరున్నారు, దాన్ని ఎవరు ఇచ్చేలాగా చేశారు, దానికోసం దాని నెరేటివ్ జరిగింది, దానికి వెనకాల ఏం జరిగిందో మాకు క్లియర్ కట్గా ఉంది. ఆ అంశాన్ని తీసుకుపోయి మేము పిసిసి అధ్యక్షుల వారికి చెప్పినాము. పిసిసి అధ్యక్షుల వారిని ఈ విషయం గురించి మాట్లాడి దాన్ని వెనకాల తీసుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, ధర్నాలు చేసే హక్కు ఉంది. గత ప్రభుత్వంలాగా ధర్నా చౌకులు తీసేసి విద్యార్థులను ఇంట్ల నుంచి రాకుండా కొట్టి తన్ని ఇచ్చేసి కేసులేసి అక్రమ కేసులేసి చేసే విధంగా ఈ గవర్నమెంట్ చేయదు. ఎవరికి ఏవైనా సమస్య ఉంటే కూడా దాన్ని ముందు సార్ట్అవుట్ చేసే విధంగా ముందుకు పోతారని చెప్పి మీకు తెలియజేస్తాను. చివరగా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములలో ఎస్యు యూనివర్సిటీ ఏర్పాటు అయితే రాహుల్ గాంధీ వచ్చిండు, రోహిత్ వైమ్లా ఇష్యూలో 2 టైమ్స్తో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ప్రజారాజ్యం అంటుంది, తూట్లు పొడుస్తూ ఉంది, భూములు పుంజుకుంటా ఉంది. ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ ఆశయాలను చంపేస్తుంది కాంగ్రెస్. ఇది విద్యార్థులు చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇవే మాటల్ని. ఏం చెప్తారు? అంటే మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారన్న. ఇప్పుడు 2,800 ఎకరాలు ఏదైతే అప్పుడు ఇచ్చిరో కాలక్రమంగా ఒక్కొక్క 100 ఎకరాలు స్పోర్ట్స్కి, ఒక 100 ఎకరాలు యూనివర్సిటీకి, 100 ఎకరాలు దానికి వెళ్తూనే ఉన్నాయి. దీనికి రీప్లేస్మెంట్గా ఇచ్చినామని చెప్తున్నాం కదా. ఇచ్చినాం కానీ మేమేం సొంతంగా వాడుకుంటున్నామా అన్న? ఒక విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు లేకపోతే చెప్పండి, ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకున్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. ఒక రివోక్ చేస్తారా? ఆ భూమిని అట్లనే కాపాడతారా? లంగ్ స్పేస్గా ఉంచుతారా? పచ్చదనాన్ని కాపాడతారా? పక్షులను జంతువులను కాపాడతారా? ఆ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? లేదంటే
మంత్రులు మీ అందరు చెప్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు ఖచ్చితంగా అమ్మడానికే సిద్ధంగా ఉంది. అక్కడ ఏదైతే లంగ్ స్పేస్ ఏదైతే మీరు అన్నారో ఆ లేక్స్ని కాపాడతామని చెప్తున్నాం కదా, ఆ మష్రూమ్ లేక్ని కాపాడతామని చెప్తున్నాం కదా, ఆ పక్షులను అవి మాత్రం కాదు, మిగతా భూములు అమ్మేస్తారు. ఆ పక్షులను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం కదా, మిగతా భూములు అయితే మీకు అనిమల్స్ని మేము తీసుకుంటామని చెప్తున్నాం కదా అన్న. మిగతా భూములు అమ్మేస్తారు, దానిపైన క్లారిటీ. మిగతా భూములు అమ్మేస్తారా అంటే అది వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో దాన్ని ముందు పెడతారు, దాని మంత్రివర్గ క్యాబినెట్ చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆడ ఏముందా ఏం జరిగిందో అందరికీ కూడా తెలిసిన. మంత్రులు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆక్షన్కి వెళ్తాం అంటున్నారు. గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్ అన్న. పార్టీగా మేము రీప్రజెంట్ చివరిగా విద్యార్థి నాయకుడిగా ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఫైనల్గా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ జరుగుతున్న చర్చకు కానీ మొత్తం ఈ ఇష్యూ పైన ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు, కంక్లూడ్ చేస్తారు? ఏం చెప్తానంటే అన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు విద్యార్థి ఎవరైతే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి ప్రొఫెసర్లకి మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. 1600 ఎకరాలు 400 ఎకరాల గురించి పక్కన పెట్టండి, 1600 ఎకరాలు ఏదైతే ఉందో దానికి మీకు లీగల్ దాన్ని చేసిస్తాము, దాన్ని యూనివర్సిటీకి కేటాయిస్తాము. దాంట్లో ఉన్న ఖచ్చితంగా ఏదైతే జరుగుతున్న ఆ లేక్స్ ఏవైతే ఉన్నాయో, మష్రూమ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా పరిరక్షిస్తాము. దాంట్లో గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంది, ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది, దాని మీద మేము క్లియర్గా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాకేదైతే నెక్స్ట్ యాజ్ అ స్టూడెంట్ లీడర్గా పిలుపునిస్తా ఉన్నాం మన వాళ్ళందరికీ, రండి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతాము, మేము వారితో మాట్లాడిపిస్తాము, మీ డిమాండ్స్ ఏమున్నాయో చెప్పండి, వాళ్ళు ఏం తీసుకోవాలో యాక్షన్ ఏవైతే వాళ్ళకి సార్ట్అవుట్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మమ్మల్ని మేము వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నాం అన్న. అది రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రితో మాట్లాడడం, మంత్రులతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి బఫేలో కానీ పీకాక్ లేక్స్ కానీ తర్వాత రాక్స్కి సంబంధించినటువంటిది పర్యావరణంలో భాగంగా జంతువులను కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటామో ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ, తర్వాత ఆ భూమికి సంబంధించినటువంటిది ఇంతవరకు బౌండరీస్ లేవు, ఆ బౌండరీస్కి ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుంది, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తూ ఉందని చెప్తూనే యూనివర్సిటీలో విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఖండిస్తున్నానంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలకు నిరసనలకు పిలుపు అక్కడ ఇచ్చినటువంటి వీసీ ఇచ్చినటువంటి సర్కిల్ని వ్యతిరేకిస్తున్నాం, అది మతిలేని చర్యగా భావిస్తూ ఉన్నాము, దాని వెనకాల వేరే కుట్ర ఉందనేటువంటి ఒక ఆరోపణని ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎస్యూకి సంబంధించినటువంటి అంశంలో చాలా పెద్ద ఎత్తున వివాదం అవుతోంది కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విద్యార్థి నాయకుడు ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి. చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రభుత్వం ఫ్యూచర్లో ఆక్షన్ వేసి ఆ భూములను అమ్మకానికి చేయనుంది, వందల వేల కోట్లను సంపాదించుకోనుంది ప్రభుత్వం. అది ప్రజా అవసరాల కోసమే ఖర్చు పెడతాం, సంక్షేమ కోసమే ఖర్చు పెడతాం అనేటువంటి మంత్రులు ఓపెన్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో. బీజేపీ నేషనలైజ్ చేస్తుంది, స్థానికంగా విద్యార్థులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్ ఎస్యూకి సంబంధించినటువంటి అంశం పైన. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.